స్వామికి అమ్మవారికి సజీర గుణ ధారణ కార్యక్రమాన్ని చేసి స్వామి మరి మనం చేసుకున్నప్పుడు భార్యాభర్తల ఎందు ఇద్దరు కూడా ఆ సజీరం అంటే ఆ బెల్లము ఆ జీలకర్ర ఏ విధంగా కలిపిన తర్వాత మిశ్రమం నుంచి ఏ విధంగా విడిపోదో ఆ విధంగా విడిపోకుండా ఉండేట్టుగా ఉంచు మా ఇందు అంటూ బ్రహ్మగ్రంథి మీద పెట్టి ఒకరి మనస్సుని ఒకరు కలుపుతారట అని పెద్దలు చెప్తుంటారు. మన మనస్సులో మరి భగవంతుడు ఎందుకు ధరించారండి అంటే స్వామి మీ యందు మాకు ఉండేటువంటి సఖ్యత ఆ విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా మీ మనస్సు నా మనస్సు నీ యందు నుంచి వెనక్కి తగ్గకూడదు. ఎప్పుడు కూడా నా మనస్సు నీ యందే ఉండు. చెప్పాను కదా ఎవరంటే ఇక్కడ అమ్మాలు మన మనస్సే కదా. ఆ మనస్సు ఎప్పుడు కూడా నీ యందు ఉండేటట్టుగా కలిపి ఆ సజీరం కూడా ఏ విధంగా జీరా దాంట్లోంచి పక్కకి రాదు ఆ విధంగా ఆ మనస్సు ఎప్పుడు నీ యందు ఉంచేటట్టుగా అనుగ్రహించు స్వామి అంటూ వారు సజీర కూడా ధారణ కార్యక్రమాన్ని భగవంతుడికి సమర్పణ చేశాం. ఇప్పుడు మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం చెప్తాం ఏం కావాలి, లోకక్షేమం జరగాలి స్వామి అంటూ ఆ స్వామిని ప్రార్థిస్తూ మంగళసూత్ర ధారణ చేస్తాం. అదే మనం అనుకోండి ఏం చెప్తాం, మమ జీవన హేతున అంటూ నా జీవితం బాగుండాలంటూ మనం ఆ అమ్మాయి కడతాం. ఇప్పుడు మరి స్వామి కడుతున్నారు ఎందుకని, లోకజీవి ఒకవేళ నేను ఒకవేళ మర్చిపోయినా నీవు నాకు గుర్తు చేస్తూ ఉండాలి అంటూ అమ్మవారికి కడతారట మంగళసూత్రం. మరి స్వామి మర్చిపోతాడండి, ఇప్పుడు మర్చిపోడు. మన ఎందే ప్రేమ అమితమైనటువంటి ప్రేమ ఉండేటువంటి వాడు కదా. అటువంటి స్వామి ఎప్పుడు కూడా మరచిపోడు. అటువంటి స్వామి మనందరికి కూడా త్రైలోక్యం మంగళం కురు అంటూ మనకంతా మంగళం కలగాలి మీ అందరికీ అంటూ ఆ భగవంతుడు స్వామితో అమ్మవారు ఇద్దరిని ఆ మనస్సుకి బంధం చేస్తున్నారు. మంగళసూత్ర ధారణ కార్యక్రమం జరుగుతున్నారు. స్వాములు హారతిని సమర్పిస్తున్నారు. అంతా కూడా సేవించండి. గట్టిమైన శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీ మాతాకి ధారణం కరిష్యే. మంగళసూత్రాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా నామాన్ని భగవంతుడి నామాన్ని చెప్తూ దర్శించుకోండి. గోవింద 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 కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అట్టి కాసులవాడ వెంకటరమణ గోవింద దర్శించుకోండి. గోవింద 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 గోవింద. ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దైన్నశ్చాగ్నిస్తరాత్రం ధారయతాం ధ్రువం. అయం బ్రహ్మణస్పతిః మంగళాధారదుండలాన్ని నిక్షిప్య ఇప్పుడు తలం బ్రాళ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ తల నుంచి బ్రాలేటువంటివి కనుక వాటి పేరు తలం బ్రాలు. ఆ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అర్చక స్వాములు పెరమాలని మొదటిసారి ప్రజామే కామ సమృద్ధ్యతామంటూ ఆ తర్వాత శ్రీయోమే కామ సమృద్ధ్యతామంటూ ఈ మా యొక్క లోకంలో పశుపక్షాదులంతా సమృద్ధిగా ఉండాలంటే మొదటిసారి. రెండవది ఈ మా శ్రీమంత సంపదంతా కూడా సమృద్ధిగా ఉండాలని రెండవసారి. మూడోది ప్రజలంతా కూడా సమృద్ధిగా ఉండాలని మూడోసారి. నాలుగోసారి యజ్ఞాలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలంటూ 4 సార్లు ఆ భగవంతుడికి విన్నోమ రూపంలో ఆ తలంబ్రాల కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అంతా కూడా సేవించండి. వేరవారి పిడికిల తలంబ్రాలు అంతా గట్టిగా
గోవింద గోవింద గోవింద. ఇప్పటి వరకు ఆ కళ్యాణ మహోత్సవంలో మనం లౌకికంలో ఏ విధంగా తీసుకుంటామో అవన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేశాం. ఇప్పుడు ఇక్కడ వారాణమాయురం అంటూ ఒక కార్యక్రమాలు చేస్తాం. దాని విశేషాన్ని మన వీరస్వామి వారు మనకి తెలియజేస్తారు. ఇక శ్రద్ధగా వింటే దాని మీద ఉండేటువంటి ఆసక్తి కదా మనకు వస్తుంది. ఇప్పుడు చెప్పేటువంటి దాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. గోవింద. ఇక్కడ ఆట ఆడతారు. దాని విశేషం అయిన తర్వాత చెప్తా. ఎప్పుడైనా ఆట ఆడిన తర్వాత విషయం తెలుసుకుంటే బాగుంటుందని స్వామివారి యొక్క మనం అంటే ఆట ఆడితే కదా ఏం జరిగిందని తెలియాలి అంటూ స్వామివారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ బంతులాట కార్యక్రమాన్ని ఆ నాలుగేళ్ల పండ్లతో బంతులాట ఆడతారని చూసారా? దానికి ఇక్కడ మంగళకరంగా ఆడేటువంటి ఆటట ఇది. దాన్ని ఆడుతున్నారు. ఇప్పుడు స్వాములు దానికి ప్రబంధంలో ఉండేటువంటి పారాయణ ఇప్పుడు చేస్తున్నారు. శ్రీశైలేషిత్యాది ప్రణతోస్ఫటిత్యం வள்ளினாண்டாவரை மேல் ஆரணங்கிழந்துருடிவே வள்ளினாடாண்ட வடவையில் வெள்ளியலார் ஆயிரகுலவேந்த நாகத்தால் தென்புதுவை வேளாள் பயந்த வேளாக்கு வாராணாயிரம் சூடாரம் செய்து நானா நம்பி நாடக்கின் நான் என்னது புராணா பர்கூடம் வைத்து பூராமெங்கும் தோரானல் நாட்டாக்கானொழினான் வாராணாயிரம் சுழாவாலம் செய்து நாராயணா நம்பி நாடக்கில் நான் என்னது புராணா பர்கூடம் வைத்து பூராமெங்கும் தோரானல் நாட்டக்கானக்கண்டேன் தோழினான் நாளை வாதுவை மானாமென்னு நாளிட்டு பாலை காமுகு பாரிசூடை பந்தல்கீர் கோலாரி மாதவன் கோவிந்தன் என்பானோர் காலை பூகுதக்க நாக்கண்டேந்தொழினான் குங்குமப்பி கூலில் சாந்தம் மட்டித்து மங்கள விதி பாலம் செய்து மானீர் அங்கவானோடும் மூடன் சென்றங்கனை மேல் மஞ்சள மடக அகழ்ந்தேந்தொழினான் குங்குமப்பி கூலில் சாந்தம் மட்டித்து மங்கள விதி பாலம் செய்து மானி அங்கவானோடும் மூடன் சென்றங்கனை மேல் மங்கள மடக்கணக்கண்டேன் தோழினான் குருணாஹி துதவதி சவிதராணி வச்சை यस्वधीरं दिराजानोऽस्तु ध्रुवादिशां विष्णुभक्तिहोरास्येषामातः सोऽयामनोता बृहत्पतिर्माधरिश्रोतवायुस्सन्धुवानावाद अभिनोगृणन्तो तम्बोधरुणपृथिव्या अस्येषानाजगतो विष्णुभक्ति ருணப்பால் சுடி கொடுத்த நாச்சிடா சம்பாவனை ஆயானி கதான் கண்டா
தூயாதாமிழ் மாலை ஈரைந்தும் வல்லாவர் வாழும் நல் மக்களை பெத்து மகாநில்வாரே. ஆண்டாள் திருவடிகளே சரணம்.